తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం. నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా అనుసరిస్తున్న మిత్రులందరికీ శుభోదయం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం, నేర్చుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. ఛాయ నొసగు జెట్లు సాధువు బోధలు అడిగి దారిని చేరబడయవచ్చు. అత్తు నిట్టుదాత నడిపోవు నిదిరాదు విశ్వదాభిరామ వినురవేమా. ఛాయ నొసగు జెట్లు సాధువు బోధలు అడిగి దారిని చేరబడయవచ్చు. అత్తు నిట్టుదాత నడిపోవు నిదిరాదు విశ్వదాభిరామ వినురవేమా. ఛాయ నొసగు జెట్లు సాధువు బోధలు అడిగి దారిని చేరబడయవచ్చు. అత్తు నిట్టుదాత నడిపోవు నిదిరాదు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. చెట్టు తన దగ్గరికి వచ్చిన వానికి మాత్రమే నీడిస్తుంది. తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు కదా. అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా ఉన్న శిష్యునికి విద్యను బోధించగలడు గాని మీ విద్య నాకు అవసరం లేదు అని దూరంగా వెళ్ళిపోయిన వారికి బోధలు చెయ్యలేడు. జ్ఞానాన్ని సంపాదించాలి అనుకున్న నిజమైన శిష్యులు గురువుకి దగ్గరగా ఉండాలి అని భావం. ఈ పద్యాన్ని భావాన్ని ప్రస్తుత సమాజ వాతావరణానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం. ప్రకృతిలో ఏ చెట్టైనా కేవలం నీడనివ్వడమే కాదు, మనిషి శ్వాసించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ నుంచి మరణించాక కట్టె కాలి బూడిద అయ్యేంత వరకు కూడా అవసరమైనటువంటి కట్టెలన్నీ తానే సమకూరుస్తుంది. అదేవిధంగా గురువు కూడా. ఇక్కడ గురువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలలో ఉన్న సారాంశాన్ని మనకి అర్థమయ్యేలా చెప్పేవాడు కాదు. అతను కేవలం ఉపాధ్యాయుడు. గురువు అంటే మార్గదర్శి, నిపుణుడు. ఉపాధ్యాయుడు అనే అర్థం కూడా ఉందనుకోండి. గురువు అనేది సంస్కృత పదం. ఇది గురు నుండి వచ్చినది. భారతీయ సాంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుని కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా గురువు శిష్యునికి లేదా విద్యార్థికి ఎంతో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. గురువు శిష్యునికి జీవిత విలువలను బోధించేటువంటి బోధకుడు. సాహిత్య జ్ఞానంతో పాటు తన అనుభవ జ్ఞానాన్ని కూడా పంచేవాడు. విద్యార్థి జీవితంలో ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి, స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. విద్యార్థి ఆధ్యాత్మిక పరిణామంలో సహాయపడేవాడు. ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి. తాను పొందిన సామర్థ్యాలను తన శిష్యుడు కూడా పొందాలి అనేటువంటి ఆరాట పడతాడు, అందుకు సహాయపడతాడు కూడా. అయితే అటువంటి సహాయం పొందాలంటే శిష్యునిలో ఈ క్రింది లక్షణాలు ఉండాలి. గతంలో ఒక పద్యంలో శిష్యుడు ఉత్తమ శిష్యుడు కావాలంటే అసలు అతను ఎన్నుకునేటువంటి గురువు ఎటువంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలో చెప్పుకున్నాం. అదేవిధంగా ఒక ఉత్తమ గురువు దగ్గర శిక్షణ పొందాలంటే శిష్యుడికి కూడా కొన్ని ఉత్తమమైన లక్షణాలు ఉండాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శిష్యుడు గురువు యొక్క బోధనలను విని నమ్మి ఆచరణలో పెట్టాలి. అలాగే ఇతరులకు ఆ బోధనలను తెలియచేయాలి మరియు తన జీవితాన్ని ఆ బోధనలకు అనుగుణంగా మలుచుకోవాలి, నడవాలి. గురువును, ఆయన బోధనలను మరియు ఆయన ద్వారా నేర్పబడిన మార్గాల పట్ల శిష్యుడు విశ్వాసం అంటే నమ్మకం కలిగి ఉండాలి. గురువు మాటలను వినడానికి మరియు ఆచరించడానికి విధేయత కలిగి సిద్ధంగా ఉండాలి. అంటే వినయంగా ఉండాలి. నిరంతరం నేర్చుకోవడానికి మరియు తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికే ప్రయత్నం చేయాలి. గురువుతో సమయం గడపడానికి మరియు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి సమయం కేటాయించగలిగేవాడే అయి ఉండాలి. నాకు టైం లేదు అనుకుంటే నష్టపోయేది ఎవరు? శిష్యుడే కదా. గురువుకు మరియు పెద్దలకు ప్రేమతో సేవ చేయగలగాలి. ఇతరులకు సహాయం చేయడానికి మరియు వారిని కూడా మంచి మార్గంలో నడిపించడానికి శిష్యుడు ప్రయత్నం చేయాలి. తన ప్రవర్తనలో గురువుని అనుసరించాలి.
తనతో పాటు తన స్నేహితులను మంచి మార్గంలో నడిచేలా ప్రోత్సహించాలి. ఇతరుల నుండి వచ్చే విమర్శలను మరియు తప్పులను సహించి వారిని మార్గనిర్దేశనం చేసేటువంటి సహనం కలిగి ఉండాలి శిష్యుడు. చూసారా, ఒక ఉత్తమ గురువు దగ్గర శిక్షణ పొందాలి అంటే శిష్యునికి ఇన్ని మంచి లక్షణాలు ఉండాలి. అప్పుడే అతను ఉత్తమ శిష్యుడవుతాడు. 2 చేతులు కలిస్తేనే కదా తప్పట్లు మ్రోగేది. అంటే నేర్పేవాడు ఉత్తమ గురువు అవ్వాలి, నేర్చుకునేటువంటి వాడు ఉత్తమ శిష్యుడవ్వాలి. అప్పుడు ఈ సమాజ మనుగడ ఆరోహణ క్రమంలోనే ముందుకు వెళ్తుంది. ఎంతో బాగుంది కదా ఈ పద్యం. కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం. ఛాయ నొసగు జెట్లు సాధువు బోధలు అడిగి దారిని చేరబడయవచ్చు. అత్తు నిట్టుదాత నడిపోవు నిదిరాదు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. చెట్టు తన దగ్గరకు వచ్చిన వానికే నీడ ఇస్తుంది. తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు. అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా ఉన్న శిష్యునికి మాత్రమే విద్యను బోధించగలడు కానీ మీ చదువు నాకు అవసరం లేదు అనుకుని దూరంగా వెళ్ళిపోయేటువంటి విద్యార్థికి బోధలు చెయ్యలేడు. అచ్చమైన జ్ఞానాన్ని సంపాదించదలిచిన శిష్యుడు ఎప్పుడూ కూడా గురువుకి దగ్గరగా ఉండాలి అని భావం. ఈ పద్యంలో భావాన్ని సారాన్ని మీ నరనరాన ఇంకించుకుని మీ గురువులు మీకు బోధించేటువంటి అన్ని విషయాలను జిజ్ఞాసతో విని ఉత్తమ శిష్యులుగా మీరందరూ మారి రేపటి సమాజానికి భావి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా మీ జీవన మార్గాన్ని నిర్దేశించుకోమని తెలియచేస్తూ మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముత్యం లాంటి వేమనగారి పద్యంతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.